సాయి ధన్షిక అని పెట్టుకున్నారు పేరు. అవునండి. అంటే మీకు ఏదో సాయిబాబా ఏదో కనెక్ట్ ఏదో ఉన్నట్టుంది. అది అవునండి. నేను కొంచెం స్పిరిచువల్ పర్సనే అండి. నాకు నేను ఫస్ట్ నుంచి యూనో నేను నా ఫ్యామిలీలో ఒక్కొక్కరు తన పని వచ్చినప్పుడు అన్ని వెళ్ళినప్పుడు నాకు ఒక్కటే గైడ్గా వచ్చింది అనేది స్పిరిచువాలిటీ. ఓకే. అలోన్గా ఉన్నప్పుడు నా సిస్టర్ వెంట్ టు స్టడీస్. నా గ్రాండ్ మా చనిపోయారు. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ నేను చాలా అలోన్గా ఫీల్ అయ్యాను. సో ఆ సమయంలో నాకు ఇది 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 ఈ ప్రాసెస్ ఇది ఈ వేవ్ నాకు చాలా హెల్ప్ అయింది టు హ్యావ్ మై మైండ్ సెట్ పీస్ఫుల్లీ. ఓకే. అంటే మీరు బాబా డివోటీ కింద మారారా? అంటే ఎలా అది జరిగిందండి. నేను ఒక ఫ్లాగ్ పెట్టుకుని ఎక్కడో బుక్ తీసుకుని వెళ్ళట్లేదు. ఒక్కొక్క సిచ్యువేషన్లో తను కొన్ని మిరాకిల్ చేశారు. సో అది నిజంగా తెలిసిపోయింది, ఓకే తననే చేశారని. చెప్పొచ్చా? చెప్పకూడదు. యాక్చువల్గా ఒక ఫిలిం అండి, ఒక ఫిలిం తమిళ్లో చేసినప్పుడు నేను చాలా కష్టపడ్డానండి ఆ ఫిలింకి. నేను ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్. చాలా కష్టపడ్డాను. రిలీజ్ చాలా కష్టపడ్డానంటే మేకింగ్ వైజ్, మెంటలీ, ఫిజికలీ చాలా కష్టపడ్డాను. అది మామూలు ఫిలిం కాదు, కొంచెం రా ఫిలిం అది. సో అంత కష్టపెట్టి ఒక 2 years షూటింగ్ ఫినిష్ చేసిన తర్వాత ఒక 3 songs ఉన్నాయి. దాంట్లో 2 songs థియేటర్ నుంచి తీశారు. అండ్ నాకు ఫోన్ వచ్చింది, మీ సాంగ్ లేదు, 2 songs లేదు అని చెప్పారు. అండ్ అప్పుడు వరకు మీరు చూస్తే ఒక స్ట్రగలింగ్ పీరియడ్ అండి నాకు. పేరాన్మై స్టార్ట్ చేసాము, ఒక 5 girls దగ్గర నేను చేసాము. దాని తర్వాత ఒక కమర్షియల్ ఫిల్మ్ చేసాము, అది వర్కౌట్ అవ్వట్లేదు. ఒక ఫ్రస్ట్రేషన్ నాకు, ఏంటి ఇది ఏం చేస్తున్నాము వర్కౌటే అవ్వట్లేదే అని. ఇప్పుడు ఇంత హార్డ్ వర్క్ చేసి ఓకే ఫైనల్గా మా ప్రోడక్ట్ వస్తుందని 2 songs తీశారు అని చెప్పంటే నాకు చాలా లేదండి, ఫోన్ ఆఫ్ చేయండి, ఎక్కడైనా వెళ్దాం, నాకు సినిమా వద్దు అని చెప్పి వెళ్ళాను. ఈసీఆర్ దగ్గర మన ఫ్యామిలీ తీసుకుని వెళ్ళి ఆ ఈసీఆర్లో సాయిబాబా గుడి ఒకటి ఉందండి. అది పెద్ద పీస్ఫుల్గా ఫుల్ నేచర్ అది ఉంటుంది. లోపల వెళ్ళాము. నాకు తెలియట్లేదు, నా మైండ్ సెట్ అలాగే ఉంది. ఒక ఫంక్ అయ్యాను. సో స్ట్రైట్గా వెళ్ళి రైట్ వెళ్తే తన పెద్ద విగ్రహం చూసి ఆటోమేటిక్గా ఎక్కడో నుంచి నాకు తెలియట్లేదు ఏడి ఫైనల్ I was literally crying seeing him. సో అందరూ ఉన్నారు కానీ ఆ కనెక్ట్ ఏదో జరిగింది. అండ్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫోన్ వచ్చింది, అప్పుడే ఆన్ చేసాము. ఫోన్ వచ్చింది, మీ సాంగ్ ఉన్నాయండి, మీ సాంగ్ ఉన్నాయండి అని చెప్పారు. అండ్ ఆల్సో దే ఆర్ సేయింగ్ యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద సాంగ్స్, అందరికి నచ్చేంట, పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అని చెప్పారు. ఓ మై గాడ్, ఇది మామూలు కాదు, ఇది పెద్ద విషయం. అప్పుడు నుంచి సాయిబాబా చాలా కనెక్ట్ అయ్యారు. సచ్చరిత్ర కూడా నేను చదువుతూ ఉన్నాను. ఫినిషింగ్ లో మీరు పెట్టుకున్నారా సాయి ధన్షిక? మీరు ధన్షిక అంటే నా పేరు. నాకు అది ఎప్పుడైనా, ఈవెన్ వెన్ ఐఎమ్ రియలీ సాడ్ ఆర్ when I'm really going through something, ఏంట్రా ఇది మా లైఫ్లో ఇంత ఇలా జరుగుతుంది చూసినప్పుడు కూడా తన ఫోటో ఇప్పుడు క్రాస్ అవుతుంది. ఎక్కడైనా I will see, I will feel, you know, even in fact if I say this everybody will laugh at it. I even talk to him. I literally talk to him as if he's present in I mean presence లో ఫోటో చూసి. ఓకే. అంటే ఏం మాట్లాడతారు మామూలుగా అండి ఇది? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్క డివోషనల్ మోడ్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది వీ కెన్ ఫీల్ దట్. గాడ్ అంటే ఏంటి, మనకు వచ్చి కూర్చుని మన ముందేలాగా మాట్లాడతారని కాదు కదా. వీ ఫీల్ దట్. ఇప్పుడు నాకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడిగితే I feel him completely అండి. whatever it is, if I want to share something or anything, I will just tell him. And also సాయిబాబా వచ్చిన తర్వాత నాకు ఒక పెద్ద సెయింట్
పరిచయం అయ్యారు. సో ఒక 4 years తన దగ్గర నేను ట్రావెల్ అయ్యాను. తన పేరు జట్పట్ అమ్మ, తన లేడీ ఆలియా చెప్తారు. సో షీ ఈజ్ ఆల్సో వెరీ పవర్ఫుల్. నాకు కబాలి వచ్చినది తన దగ్గర నుంచి, తన బ్లెస్సింగ్ నుంచి. ఎందుకంటే నా ఆ ఫిల్మ్లో చేసినప్పుడు అమ్మ ఒక్కసారి ఎక్కువ మాట్లాడవద్దు, ఆ సెయింట్కి ఒకటి ఉంది కదా, అండ్ షీ సెడ్ మీకు ఒక పెద్ద ఫిలిం వస్తుంది అని చెప్పి నేను మామూలుగా వేరే ఒక షూటింగ్కి వెళ్ళాను. అక్కడ నుంచి మీకు రజనీ సార్ డాటర్ లాగా ప్లే చేయడానికి ఒక రోల్ వచ్చింది, మీరు వచ్చేయండి ఒకసారి ఆడిషన్ చూద్దామని రంజిత్ సార్ చెప్తారు. ఓకే సార్ నేను వస్తున్నాము. అండ్ స్ట్రైట్ అవే ఐ వెంట్ టు అమ్మ. దేర్ ఐ వెంట్, చిత్తూరులో ఉన్నారు అక్కడ, అవును ఆంధ్రాలో. సో ఐ వెంట్ దేర్, ఐ టోల్డ్ హర్ అమ్మ ఈ ఫిలిం నాకు రావాలి, మీకే వెళ్ళు, అదే చెప్పారు. ఇక్కడ వచ్చి ఆడిషన్ వచ్చిన తర్వాత ఇట్ వాస్ కన్ఫర్మ్డ్. మనకి ఏదో అండి అది స్పిరిచువల్ గా కనెక్ట్లే ఉంటాను. సో ఐ ఫీల్ తన ఒక యునో దే ఆర్ గైడింగ్ అస్.